సుమన్ అన్న, నేను మీతో మాట్లాడుతున్నాను. షుగర్ ఎందుకు తీసాను? నేను ఎందుకున్నాను ఇక్కడ? ఇప్పుడు ఈయన తీసుకున్నారు, ఇంకొకరు వస్తారు, నాకు చపాతీలో షుగర్ కావాలి, ఇంకొకరు కావాలి, అందరికి నేను పంచుకుంటూ కూర్చున్నా. వీక్కి సరిపోవడంలాగా మాధురి గారు నాట్ టాకింగ్ టు అడిగి తీసుకోండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, రేషన్ మేనేజర్ అడిగి తీసుకోండి. మీరు కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను మీకు మీ వర్క్ కి మీకు రెస్పెక్ట్ ఇచ్చానా లేదా? మరి నా వర్క్ కి ఎందుకు మీరు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు? నాకు ఇవ్వకండి, నాకు ఇచ్చిన పొజిషన్ కి ఇవ్వండి. తనతో ఈ వారం రేషన్ మేనేజర్ గా పనిచేస్తుంది. తను ఏమందంటే, మీరు ఏ సరుకులు తీసుకొని నాకు ఇన్ఫార్మ్ చేసి చెప్పండి, నాకు ఇన్ఫార్మ్ చేసి నేను ఇస్తాను. అదేవిధంగా 1 వీక్ సరిపోవాలి కదా, నాకు చెప్పేసి నాకు ఇన్ఫార్మ్ చేసి తీసుకోండి అని చెప్తుంది తను. సార్ సుమన్ ఏం చేశారు, తను చెప్పకుండా షుగర్ తీసుకున్నాడు. అయితే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, లాస్ట్ వీక్ మన సుమన్ గారు టీమ్ లీడర్ గా పనిచేశారు. సుమన్ ఫస్ట్ నుంచి ఒక 4 వీక్స్ పోతాడు అనుకున్నాం, కానీ తన గేమ్ అలా పెంచుకుంటూ బాగానే ఆడుతున్నాడు. లాస్ట్ వీక్ తన టీమ్ లీడ్ గా ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు సంథింగ్, మాధురి గారికి కానీ వేరే వాళ్ళకి కానీ కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టు కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ తనుజ సపోర్టర్స్, వాళ్ళందరూ తనుజ కోసమే ప్రెజెంట్ ఆడుతున్నారు. తనుజకి వాళ్ళ గేమ్ కంటే తనుజ గేమ్ నే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కావాలని సుమన్ గారిని తనుజ టార్గెట్ చేసిందా? ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ లో తనుజ ఉంటే పిఆర్ ప్రకారం సెకండ్, థర్డ్ పొజిషన్ లో సుమన్ గారు ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆడ కానీ ఇప్పుడు బాగా ఉంది. అంటే కావాలని తనుజ సుమన్ ని సపోర్ట్ టార్గెట్ చేస్తుందా అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.